Psoriasis or eczema. Let's know the difference between psoriasis and eczema. I am Dr. Pooja at the rate of Dr. Pooja's Homeopathy. సో నా దగ్గరకు వచ్చే పేషెంట్స్ అందరూ ఎలా అంటే ముందే డయాగ్నోస్ చేసుకొని వస్తారు. కొంచెం ఇచ్చింగ్ రాగానే దాన్ని సోరియాసిస్ అని ఫీల్ అయిపోయి నా డిసీజ్ ఇన్క్యూరబుల్ అని అలా అనుకుంటారు అనమాట. సో మనకి ఏం తెలియాలి అంటే అది జస్ట్ చిన్న దురద మీన్స్ ఎగ్జిమా లేక సోరియాసిస్ అంటే లైఫ్ లాంగ్ ఉండే డిసీజ్. సో ఎగ్జిమా అంటే మనకి ఎలా ఉండిద్ది అంటే చిన్న ప్యాపిల్స్ లాగా స్టార్ట్ అవుతుంది, జస్ట్ స్కిన్ పైనే స్టార్ట్ అవుతుంది. అది మామూలుగా దాని నుంచి థిక్ డిశ్చార్జెస్ వస్తూ ఉంటాయి. అదే సోరియాసిస్కి వస్తే ఫస్ట్ స్టార్ట్ అవ్వడం ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఏదైనా సరే 2 సైడ్స్ స్టార్ట్ అవుతుంది. మెయిన్గా 4 ఆర్మ్స్, లెగ్స్, ఎల్బోస్, నీస్ మీద వస్తూ ఉంటాయి. అంటే మనకి అది ఎక్స్టెన్సర్ రీజియన్ మీద వస్తుంది సోరియాసిస్ అనేది. ఎక్స్టెన్సర్ రీజియన్స్ అంటే ఎక్కడెక్కడ వస్తుంది, లైక్ ఇక్కడ వస్తుంది, మోకాల మీద, కింద పాదాల దగ్గర వస్తుంది, బాడీకి వస్తుంది. మనం సోరియాసిస్ని ఎలా డయాగ్నోస్ చేస్తాము అంటే థిక్ ప్లేక్స్ ఉంటాయి అన్నమాట. థిక్ ప్లేక్స్ అంటే ఏంటి, ఎక్కడైతే ఆ దురదలాగా వచ్చిందో ఆ దురద అనేది చాలా స్కిన్ అంతా థిక్గా అయిపోయి దాని మీద ఫిష్ స్కేల్స్ వచ్చినట్టు వస్తూ ఉంటాయి అనమాట. అదే ఎగ్జిమా అయితే ఎలా ఉంటుంది, ఫస్ట్ దురద స్టార్ట్ అవుతుంది, విపరీతమైన దురద వస్తుంది. ఆ దురద వల్లనే మనకి డిశ్చార్జ్ అనేది స్టార్ట్ అవుతుంది. కానీ సోరియాసిస్లో మనకి ఫస్ట్ డిశ్చార్జ్ అనేది ఏమి ఉండదు, జస్ట్ థిక్ స్కిన్ అండ్ ఫ్లెష్ స్కేల్స్ లాగా వస్తూ ఉంటాయి అనమాట. సో దీన్ని చూసి భయపడకండి సోరియాసిస్ అని చెప్పి. మీకు ఒకవేళ భయమే అవుతే మేము ఉన్నాము డాక్టర్స్తో, మమ్మల్ని కన్సల్ట్